తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధిష్టానం పిలుపుతో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాసేపట్లో ఆయన అధ్యక్షతన తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఇన్ఛార్జ్ నితిన్ నవీన్తో పాటు ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర అధిష్టానం పిలుపుతో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాసేపట్లో ఆయన అధ్యక్షతన తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశం జరగనుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, హఠాత్తుగా బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. తెలంగాణ బీజేపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధిష్టానం పిలుపుతోటి ఢిల్లీకి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన అధ్యక్షతన తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నితిన్ నవీన్ కూడా హాజరు కానున్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ విస్తరణ, ఇతర పార్టీల నుంచి చేరికలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వ్యూహం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గం, జాతీయ కమిటీ ప్రకటించే అవకాశాలు కూడా ఉండడంతో ఇటు కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు రాష్ట్ర బీజేపీలో సంస్థాగత నియామకాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక, పార్టీ కార్యక్రమాల కార్యాచరణపై కూడా కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇటు ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై కూడా అధిష్టానం ప్రత్యేక ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఢిల్లీ ఈ పర్యటన బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నాయకుల సమావేశాన్ని ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటు అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఢిల్లీలోని జరుగుతున్నటువంటి నితిన్ నవీన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో దీనికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగేటువంటి అత్యున్నత సమావేశానికి సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా కార్యాచరణపై కూడా ప్రత్యేక ఫోకస్ చేసింది. అయితే క్షేత్రస్థాయి పటిష్టత, రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రధాన ఎజెండాగా ఈ భేటీలో జరగనుంది. ఈ సమావేశంలో సునీల్ బన్సాల్తో పాటు అభయ్ పాటిల్, ఇటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కూడా సమగ్ర సమీక్ష కూడా జరగనుంది. ఇటీవల కొన్ని కొత్త జిల్లాలకు కూడా అధ్యక్షుల నియామకాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ విస్తరణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. జూన్ నెలలో నితిన్ నవీన్ తెలంగాణ పర్యటన తర్వాత రాష్ట్ర నాయకత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు, ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, సంస్థాగత అంశాలు, క్షేత్రస్థాయి నివేదికలపై కూడా సమీక్ష జరగనుంది. పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై కూడా సమగ్రంగా చర్చించి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనుంది. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆ పార్టీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా, అధికారం సాధించాలన్నా కూడా మొదట నేతల మధ్య ఐక్యత అవసరమని, ఆ దిశగా ప్రస్తుత పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. వరుసగా కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణ అంశాలు, విజ్ఞాపనలపై దీనికి సంబంధించిన సమగ్ర సమావేశం కూడా జరగనుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.